రెడ్ డై 3 అనే సింథటిక్ రంగును అమెరికా నిషేధించింది. దీనిని ముఖ్యంగా ఆహార పదార్థాలు, పానీయాలు, మందులలో వాడతారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో క్యాన్సర్ కారక లక్షణాలు ఉన్నాయని తేలింది. వినియోగదారుల ఆరోగ్యం దృష్ట్యా FDA ఈ రంగును ఆహార, ఔషధ ఉత్పత్తులలో నిలిపివేయాలని నిర్ణయించింది. మనం తినే ఆహార పదార్థాలు, డ్రింకులు ఆకర్షణీయంగా కనిపించేందుకు వాడే సింథటిక్ కలర్ రెడ్ డై 3పై అమెరికా నిషేధం విధించింది. రెడ్ డై 3 అనేది ఆహార పదార్థాలకు చెర్రీ పండ్ల వంటి ఆకర్షణీయమైన ఎరుపు రంగును అందిస్తుంది. దీన్ని రెడ్ నెంబర్ 3 అని కూడా పిలుస్తారు. ఎందుకు దీన్ని నిషేధించారో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ కారక లక్షణాలు ల్యాబొరేటరీలో మగ ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ రంగు క్యాన్సర్ కారక లక్షణాలను చూపినట్లు పరిశోధనలు స్పష్టం చేశాయి. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రెడ్ డై 3ను నిషేధించింది. అయితే ఈ పరిశోధనల్లో ఉపయోగించిన రంగు పరిమాణం సాధారణంగా ఆహారాల్లో వాడే పరిమాణానికి చాలా ఎక్కువ. అయినప్పటికీ అమెరికా చట్టం ప్రకారం క్యాన్సర్ సంబంధిత అనుమానం ఉన్న పదార్థాలపై నిషేధం తప్పనిసరి. ఆహారాలు, మందులలో వినియోగం రెడ్ డై 3ని ముఖ్యంగా మిఠాయిలు, కేకులు, ఫ్రోజన్ డెజర్ట్స్, కుకీలు, ఫ్రాస్టింగ్లలో వాడతారు. ఇంకా దగ్గు సిరప్లు, విటమిన్ గమ్మీలు వంటి మందులలోనూ దీన్ని ఉపయోగిస్తారు. 2027 జనవరి నాటికి ఆహార ఉత్పత్తులు, 2028 నాటికి ఔషధ తయారీదారులు ఈ రంగును ఉపయోగించడం నిలిపివేయాలని FDA స్పష్టం చేసింది. కాస్మెటిక్ రంగంలో నిషేధం. అమెరికా ఇప్పటికే 35 ఏళ్ల క్రితం కాస్మెటిక్ ఉత్పత్తులలో రెడ్ డై 3 వినియోగాన్ని నిషేధించింది. అయితే అదే రంగును పిల్లలు తినే ఆహారాల్లో అనుమతించడం వల్ల ఇప్పుడు ఈ రంగుపై విమర్శలు వచ్చాయి. వినియోగదారుల మేలు కోసం పనిచేసే సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ లాంటి సంస్థలు దీని నిషేధానికి పిటిషన్ వేశారు. వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావం. రెడ్ డై 3కు బదులుగా కొందరు తయారీదారులు ఇప్పుడు రెడ్ డై 40ను ఉపయోగిస్తున్నారు. ఇది కొంత ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణించినప్పటికీ ఎలుకలపై నిర్వహించిన కొన్ని ప్రయోగాల్లో జీర్ణ సంబంధిత సమస్యలకు ఇది కారణం కావచ్చని తేలింది. ఇదే సమయంలో బ్రిటన్ ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ పిల్లల్లో హైపర్ యాక్టివిటీకి రెడ్ డై 40 కారణం కావచ్చని తెలిపింది. విదేశీ నిషేధాలు. కాలిఫోర్నియా ఇప్పటికే 2023లో ఆహార పదార్థాలలో రెడ్ డై 3 వాడకాన్ని నిషేధించింది. ఇదే విధంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ రంగుపై ఆంక్షలు విధించాయి. అమెరికా నిషేధం నెమ్మదిగా అమలవుతున్నప్పటికీ ఇది వినియోగదారుల ఆరోగ్యానికి పునాది వేయగలదు. నేషనల్ కన్ఫెక్షనర్స్ అసోసియేషన్ ఈ నిషేధాన్ని స్వాగతించింది. మిఠాయి కంపెనీలకు వినియోగదారుల భద్రత తొలి ప్రాధాన్యమని NCA వెల్లడించింది. ఈ నిషేధం కారణంగా తయారీదారులు ఇప్పటికే ప్రత్యామ్నాయాలను అన్వేషించసాగారు. రెడ్ డై 3పై తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారుల ఆరోగ్యం కోసం కీలకమైనది. దీని ఫలితంగా ఆహార రంగంలో మరింత సురక్షితమైన మార్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.